నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పైనుంచి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో 4 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అంటున్నారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కడప, సత్యసాయి జిల్లాల్లో 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. రాబోయే 5 రోజుల్లో కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల తీర ప్రాంతాల్లో కొన్ని చోట్ల 35 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని చెబుతున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో 50 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, రాబోయే 24 గంటల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఏంటి పూర్తి డీటెయిల్స్? ఈశాన్య రుతుపవనాలు వచ్చిన తర్వాత తొలి అల్పపీడనం ఏర్పడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగాను తర్వాత తీవ్ర వాయుగుండంగాను మారి దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు ప్రయాణించే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాకు సంబంధించిన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉండబోతోంది. వచ్చే 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇది తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది, కానీ దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వైపు వస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పయనిస్తుందని ఐఎండీ చెప్తోంది. దీని ప్రభావం వల్ల ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాటి తీవ్రత మరింత పెరగబోతోంది. వచ్చే 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. తుఫానుగా మారిన తర్వాత మాత్రం దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సీజన్లో వచ్చే తుఫాను కానీ లేకపోతే తీవ్ర వాయుగుండాలన్నీ కూడా ఎక్కువ తీరం వెంబడి ప్రయాణిస్తాయి. దీని కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, ప్రధానంగా మచిలీపట్నం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉండే తీర ప్రాంతం మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో వచ్చే మొదటి తుఫానుగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ఆ ప్రభావం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దక్షిణ కోస్తా మినహాయిస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పడతాయి. ఇక మొత్తం తీర ప్రాంతం అంతా కూడా అలజడిగా మారుతున్న కారణంగా మత్స్యకారుల వేటకు వెళ్లవద్దని సూచనలు అయితే ఉన్నాయి. ఇప్పటికే వేటకు వెళ్లే వారిని సురక్షితంగా ఒడ్డుకు తిరిగి రావాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. తీరం వెంబడి తీరం వెలుపల కూడా బలమైన ఎదురుగాలు వీస్తున్న కారణంగా సముద్రం అంతా కూడా పూర్తిగా అలజడి మారుతోంది. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ఉన్న పరిస్థితుల్లోనే ఈ విధంగా సముద్ర పరిస్థితి ఉంటే అది వాయుగుండంగా మారినప్పుడు దాని తీవ్రత మరింతగా పెరుగుతుంది. గాలుల వేగం కూడా పెరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా వచ్చే 2-3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తాకు ఉండబోతున్నాయి.